అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు మాజీ ఎమ్మెల్యే నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరు కాబోతున్నారు. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో మీకు నోటీసులు అందాయి, ఏమనుకుంటున్నారు? నోటీసులు అందడానికి కారణం ఏంటి? నోటీసులు విట్నెస్ అని చెప్పి అధికారులు ఆ నోటీసు పంపడం 13వ తారీఖు పంపినారు. ఆ విచారణ రమ్మన్నారు కాబట్టి టైం ఇచ్చినాం కాబట్టి టైం ప్రకారంగా మరి అటెండ్ అవుదామని బయలుదేరుతుంది. అంటే మీకు 11వ తారీఖు నోటీసులు అందడం జరిగింది, కానీ అనారోగ్య కారణంగా హాజరు కాలేకపోతున్నాను, ఈ రోజు 14న హాజరు అవుతానని కూడా మీరు చెప్పడం జరిగింది. ఉన్న పరిస్థితి ఆ రోజున అటెండ్ అవుతానని చెప్పినాం కానీ కొన్ని కారణాలతో అటెండ్ కాలేకపోయినా ఈ రోజు ఖచ్చితంగా పోయి అటెండ్ అవుతాం. వాళ్ళు ఏమడుగుతారో దానికి ఆన్సర్ చెప్పే బాధ్యత మాది కాబట్టి ఉన్న వాస్తవాలు చెప్తాం, లేని చెప్పండి చెప్పే పరిస్థితి ఉండదు. ఇది ఒక రాజకీయ కోణంలో జరుగుతుంది మేము భావిస్తున్నాం. నాకు జూబ్లీస్ పోలీసు నాకేం పని ఉంటుంది, నాకేం కేసులు ఉంటాయి, అనవసరంగా ఏదో ఒక రాజకీయంగా మరి పొలిటికల్ గేమ్ తోటి ఇలా గట్టిగా మాట్లాడుతుందని చెప్పి, లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని చెప్పి ఆలోచనతో అంబుజా సిమెంట్ ఆదాని గ్రూపాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఏదైనా కావచ్చు, ఏదో కారణం లేకుండా ఒక దళిత మాజీ శాసనసభ్యుడు నా మీద కేసు విచారణ రమ్మని చెప్పి పిలవడానికి బాధకరం. అంటే ఇప్పటి వరకు కూడా ఈ కేసులో మొత్తం కూడా పోలీసు అధికారులని అరెస్ట్ చేయడం జరిగింది, విచారించడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఒక ప్రజాప్రతినిధి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకి ఎందుకు నోటీసులు అందాయంటే ఏం చెప్తారు? పోలీసు అధికారులు ఎందుకు అరెస్ట్ చేసినా నాకు తెలియదు. నాకు ఇచ్చిన నోటీస్ ఒక దాంట్లో విట్నెస్ రాండి అని చెప్పారు. దేంట్లో ఉన్న ఇన్సిడెంట్ కూడా పూర్తి వివరాలు పోలీసు వాళ్ళు చెప్పలేదు. సో అక్కడ పోయినప్పుడు నాకు వాళ్ళు ఏం చెప్తారో అడుగుతారు, దాన్ని బట్టి నేను ఆన్సర్ చెప్పలేదు. అంటే వారు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడుగా ఉన్నారో అదనపు ఎస్పీ తిరుపతన్నతో పలుమార్లు కూడా సంభాషణ జరపడం జరిగింది. తిరుపతన్నతో కూడా పలుమార్లు చేయడం పట్ల, కాల్స్ అతన్ని రిట్రీవ్ చేయడం పట్ల కూడా చిరుమర్తి లింగయ్యకు తిరుపతన్నకు ఉన్నటువంటి సంబంధాల వల్లనే మీకు నోటీసులు అందాయని కూడా చెప్తున్నాడు. ఇప్పుడు పోలీసు తిరుపతి అనే వ్యక్తి జిల్లాలో పనిచేసిండు. చాలా మంది, ఎంతో మంది, వందలాది మంది అధికారులు పనిచేశారు. నేను ఒక 20 ఏళ్ళ రాజకీయాల్లో ఉన్నా. ఎవరైనా కలిస్తే మాట్లాడితే ఫోన్ చేస్తే చేయొచ్చు, నేను మాట్లాడచ్చు. ఏ మాట్లాడినా ఏముంటది, బాగున్నా అంటే బాగున్న సందర్భం ఉంటుంది తప్పితే పరిస్థితులు ఏమైనా అడిగితే అడగవచ్చు. అంత మాత్రాన నాకు ఆయనకి ఏం సంబంధం లేకుంటే ఫ్రెండ్షిప్ ఏమన్నా. జిల్లాలో ఎంతో మంది దగ్గర పనిచేసిపోయినారు, జిల్లాలో పనిచేసిపోయి ఉంటారు. 2 సార్లు ఎమ్మెల్యే చేసినా కాబట్టి వివిధ రకాల పరిచయాలు ఉంటారు. ఎందుకంటే కార్యకర్తలకు పని ఉంటే ఫోన్ చేస్తాం, లేకపోతే వాళ్ళకి పని పోస్టింగ్ కోసం పని దేని చేసి మనకు తెలియదు. ఆ సందర్భం అక్కడ పోతే వాళ్ళు విచారణ ఏమడుతారు దాన్ని బట్టి నేను ఆన్సర్ చెప్పగలుగుతాను. ఊరికే మనం ఏం లేదని చెప్తాం. వాళ్ళ నోటీసు ఒక దాంట్లో విట్నెస్ రాండి సాక్ష్యానికి పిలిచేది. దాన్ని బట్టి మరి అక్కడ ఉన్న పరిస్థితులు ఏం చెప్తారో ఏం సంగతి ఉన్నది చెప్పొస్తాం. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కూడా మీరు కీలకంగా వ్యవహరించారు. డబ్బు రవాణాలో కానీ తిరుపతన్నతో కూడా మాట్లాడడం జరిగింది. అందుకు ఉదాహరణకు కూడా మునుగోడు ఉప ఎన్నికల మొన్న జరిగినటువంటి జనరల్ ఎలక్షన్ లో కూడా ప్రత్యర్థుల ఫోన్ ట్యాపింగ్ కూడా చిరుమర్తి లింగయ్య తిరుపతన్నతో కలిసి చేయించారని కూడా. నేను డీజీని కాదు, ఐజీని కాదు, డీజీపీని కాదు ఫోన్ ట్యాపింగ్ చేస్తానికి. అది డిపార్ట్మెంట్ యంత్రాంగం పని చేసుకుంటది. నాకు మునుగోడు ఎలక్షన్ సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ సంబంధం లేదు, డబ్బు ఎవరికి సంబంధం లేదు. ఇదంతా అభూత కల్పన. నాకు సంబంధం లేని విషయం, నాకు తెలియని విషయాన్ని అడగాలని చెప్పడం. రాజకీయ కోణం ఉందనుకుంటున్నారు ఇందులో? 100% రాజకీయ కోణంలో నాకు నోటీస్ ఇచ్చారని నేను భావిస్తున్నా. ఎవరికి లేని విధంగా ఈ రోజు నాకు ఒక దళిత మాజీ శాసనసభ్యుడిగా నా మీద కుట్రపూర్తమైన ఆలోచనతో ఇచ్చారనేది ఖచ్చితంగా భావిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఆదాని గ్రూపాలను వ్యతిరేకిస్తున్నాం, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం రైతుల పక్షాన. దాని గురించి ముఖ్యమంత్రి మీద ఘాటుగా మాట్లాడుతున్నట్టు నా మీద కావాలని ఉద్దేశించడం నోటీస్ ఇచ్చిన భావిస్తాను. ఎలా ఎదుర్కోబోతున్నారు? మీ పార్టీ పెద్దలు కూడా మాట్లాడడం జరిగింది. ఎలా ఎదుర్కోబోతున్నారు ఈ కేసు విచారణ? న్యాయస్థానం ఉంటుంది, ఏముంటుంది. మేము పెద్ద తప్పు చేసినాం కాదు. ఇవి వేరే రకమైన కేసులు, వేరే దందాలు మాకు లేవు. ప్రజల పక్షాన పనిచేస్తున్నాం, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నాం తప్పితే ప్రజల మధ్య ఉంటున్నాం కాబట్టి ఆ సమస్యలు మేము ప్రభుత్వాన్ని నిలదీసినాం. వాళ్ళు ఇచ్చిన హామీలు అవుతున్నాం, దాని మీద నిలదీసినాం కాబట్టి వారు ఏ రకంగా మాట్లాడుతూ దాన్ని బట్టి మేము ఆన్సర్ ఇస్తాం. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి అంబుజా సిమెంట్ ఆదానికి సంబంధం ఏంటి? అసలు ఆదాని అధికారం ఉంది. ఇప్పుడు నరేందర్ రెడ్డి అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు అర్థం కాదు. వీకనే ఎవరి మీద పడతారనే కేసులు పెడతాడు. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకుండా ఆడలేక మధ్యలో పడిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఏదో రకంగా భయాందోళన గురి చేయాలి. ఎవరు భయపడరు. అదేవిధంగా కోదాడ మాజీ ఎమ్మెల్యే, భువనగిరి మాజీ ఎమ్మెల్యే కూడా నోటీసులు అందాయనుకుంటున్నారు. అదే నాకు తెలియదు, మలయ గురించి నాకేం తెలుసు, ఇంకోరి గురించి నాకేం తెలుసు. నోటీస్ ఎందుకు ఇచ్చిన సంగతి తెలియదు. ఫోన్ ట్యాపింగ్ అని అనుకోవట్లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసే వ్యక్తిని కాదు, నా దగ్గర మ్యాన్ పవర్ ఉండదు. రైట్, చూడొచ్చు, మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్ చూస్తున్నాం. విచారణకు హాజరయ్యేందుకు కూడా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జూబిల్స్ ఏసీపీ ఎదుట కూడా హాజరు కాబోతున్నారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. మొన్న 11నే నోటీసులు అందాయి, కానీ అనారోగ్య కారణంగా హాజరు కాలేకపోతున్నా అని చెప్పారు. ఇప్పుడు 11 గంటల సమయంలో కూడా ఏసీపీ ఎదుట హాజరు కాబోతున్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్తున్నటువంటి ప్రకారం ఇందులో రాజకీయ కుట్ర కోణం ఉంది. నేను ఎలాంటి ట్యాపింగ్ కు పాల్పడలేదు, కేవలం రాజకీయ కోణంలోనే చూడాలి తప్ప కూడా ప్రతిదీ విచారణ ఎదుర్కోవడానికి సిద్ధమని కూడా చిరుమర్తి లింగయ్య చెప్తున్నారు. కృష్ణతో రమేష్, RTV, నల్గొండ.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.